హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం టూటీ ఫ్రూటీని అయితే ఇంట్లో చేయడానికి ట్రై చేసినాను. నేనైతే ఈ కిస్మిస్ని స్ట్రాబెర్రీస్నో చెర్రీస్నో కట్ చేసి కలర్ వేస్తారేమో అనుకునేదాన్ని. కానీ పచ్చి బొప్పోస్కాయతోటి వాటర్ మెలోన్ తొక్కుతోటి చేస్తారని ఇప్పటి వరకు అయితే తెలీదు. సో తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడాలి కదా. సో ఫస్ట్ అయితే వాటర్ మెలోన్ తొక్కునైతే తీసుకొని రెడ్ పార్ట్ అంతా కూడా తీసేసి కింద అయితే పీల్ చేసి సన్నటి ముక్కలుగా అయితే కట్ చేసుకొని వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకున్నాను. ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత స్ట్రైనర్లో వేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని కొలుచుకున్నాను అనమాట. 2 కప్స్ పుచ్చకాయ ముక్కలు అయితే అయినాయి. 2 కప్పుల ముక్కలకి 1/2 కప్పు పంచదార అయితే వేసుకొని కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకొని లైట్ స్టిక్కీగా అయిన తర్వాత మనం కట్ చేసుకుని బాయిల్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా దాంట్లో యాడ్ చేసుకొని పాకం అంతా కూడా ఎగిరిపోయి ముక్క సాఫ్ట్ అయిన దాకా ఉడికించుకోవాలి. నెక్స్ట్ వాటిని కప్పుల్లోకి అయితే తీసుకొని మనకు నచ్చిన ఫుడ్ కలర్ని అయితే కలిపేసుకోవడమే. ఆ ముక్కల్ని పేపర్స్లోకి తీసుకుంటే తేమ ఏదన్నా ఉంటే లాగేస్తుంది. ఒక నైట్ మొత్తం ఫ్యాన్ కింద పెడితే టూటీ ఫ్రూటీ అయితే రెడీ అయిపోయింది. ప్రాసెస్ సింపుల్ అయినా సరే చాలా టైం టేకెన్ ప్రాసెస్ ఇది.